హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను సిద్ధంగా సుదర్శన్. ఇక శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా ఎడిషన్లకు సంబంధించి ప్రత్యేక కథనాలు ఏమున్నాయి, నిజంగా అక్కడ రాజకీయ పరిణామాలు ఏం జరుగుతూ ఉన్నాయి, అక్కడ సమస్యలు ఏంటి, పరిష్కార మార్గాలు ఏంటి, అవన్నీ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం శనార్థి తెలంగాణ జిల్లా ఎడిషన్లకు సంబంధించి. ఇక ముందుగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి గులాబీ పార్టీలో కోవట్టుల కలకలం. మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్, జిల్లా అధ్యక్షుడు ముజీబ్లపై అధిష్టానానికి ఫిర్యాదు. గత ఎన్నికల్లో కోట్లు దాచుకున్నారు, పార్లమెంట్ ఎన్నికలకు ఇన్ఛార్జిగా ఇవ్వొద్దని చెప్పేసి అంటున్నారట. ఎక్కడ ఇది? కామారెడ్డి దగ్గర. బీఆర్ఎస్ పార్టీలో, గులాబీ పార్టీలో మొత్తం కూడా కోవట్లు ఉన్నారంట. వీళ్ళు పైసలు పంచమని ఇస్తే పైసలు దాచుకున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అట్లున్నది పరిస్థితి. ఇక టెట్పై ప్రభుత్వం పునరాలోచించాలి. విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేసిన పిఆర్టీయూ నాయకులు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. 100% టెట్కి సంబంధించి అక్కడ 1000 రూపాయల ఫీజు అనేది పెట్టినరు. అది 1000 రూపాయల ఫీజు ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు. అది 200 రూపాయల ఫీజు ఉండే, ఆ 200 ఫీజును కొనసాగించాలి. ఎందుకంటే అక్కడ అభ్యర్థులకు ఎట్టి పరిస్థితులు అన్యాయం చేయదు. రామారెడ్డి ఎంపీపీపై వీగిన అవిశ్వాసం. ఇక ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రామారెడ్డి ఎంపీపీ దశరథ రెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వేగిపోయింది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక సారంగపూర్ వైస్ ఎంపీపీపై వీగిన అవిశ్వాసం అంటూ ఒక వార్త. ఇక నిర్మల్ జిల్లాలోని సారంగపూర్ మండలం వైస్ ఎంపీపీగా పతాని రాధపై పెట్టిన అవిశ్వాస తీర్మానం కూడా వీగిపోయింది. అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, ఆదివాసీ బిడ్డలను ఎంపీగా గెలిపించండి, మతతత్వ పార్టీలను ఓడించాలి. ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క పిలుపు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి అన్నదాతలందరినీ ఆదుకుంటామని, ఉమ్మడి జిల్లాలో అన్ని రకాల వసతులు కల్పించి విద్యార్థి నిరుద్యోగులకు అండగా ఉంటామని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, శిశు సంక్షేమ శాఖ మంత్రి జిల్లా మంత్రి ధనసరి అనసూయ అంటే సీతక్క ప్రకటించారు. మొత్తం మీద జిల్లాలోని బోధ్ నియోజకవర్గంలో ఆమె పర్యటించారు. అయితే ఇక్కడ ఆదివాసీ బిడ్డను గెలిపించాలని చెప్పేసి ఆమె విజ్ఞప్తి చేసింది. ఇందిరమ్మ ఇళ్ల భూమిని కబ్జా చేశారు. బీఆర్ఎస్ నేత మూర్తిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు బెల్లంపల్లిలో. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలి, చిన్న పొరపాటు లేకుండా ఎన్నికలు నిర్వహించాలి, పోస్టల్ బ్యాలెట్ సిద్ధం చేసుకోవాలి. మాస్టర్ ట్రైనర్లకు ఒకరోజు శిక్షణలో జిల్లా అధికారి కలెక్టర్ జితేష్ వి పాటిల్ చెప్తా ఉన్నాడు కామారెడ్డి జిల్లాకు సంబంధించి. ఇక అర్ధరాత్రి తెగిపోయిన నిజాం సాగర్ కెనాల్ కట్ట. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలోకి వరద నీరు వచ్చేసింది. ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బ్రతికిన జనం, వృధాగా పోయిన పంట నీరు, కబ్జాకోరులు, నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఇదంతా కూడా జరిగిందంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆర్మూర్ దగ్గర నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఆర్మూర్ పట్టణం జర్నలిస్ట్ కాలనీ వాసులు అర్ధరాత్రి ఇబ్బందులు పాలయ్యారు. ఇక ఆర్మూర్ నడిబొడ్డు నుంచి నిజాం సాగర్ కెనాల్ నుంచి పంపిణీ చేసే నీరు ఆర్మూర్ రైతులకు జీవనాధారంగా వంటిది. అలాంటి కెనాల్ కట్ట పక్కన అనుమతులు లేకుండా ఇళ్లను నిర్మించుకోవడంతో కాలువ పరిణామం కుంచుకుపోయింది. దానికి తోడు అధికార నిర్లక్ష్యం వలన కాలువలో చెట్లు చెదారంతో మొత్తం కూడా అట్లా అయిపోయిందంట. దాంతో దారుణమైన పరిస్థితి ఏర్పడ్డది. ఇళ్లకి నీళ్ళు వచ్చినాయి. కామారెడ్డి బల్దియా పీఠం బీసీలకు ఇవ్వాలి. గత సర్కార్లో బీసీలకు అన్యాయం, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శివరాములు. కామారెడ్డి జిల్లాలో 83 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. కలెక్టర్ ఆఫీసులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు, కొనుగోలు సమస్యలకు ఫోన్ చేయాలి. అదనపు కలెక్టర్ జిల్లా కలెక్టర్ చంద్రమోహన్. ఇక మాజీ ఎంపీపీ ఆర్థిక సాయం అంటూ ఒక వార్త. ఇందల్వాయి మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన మాదిగ రంజిత్ భార్యాభర్తలు కాళ్ళు విరిగిపోవడంతో వాళ్లకు సహాయం చేసిందంట. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే గన్ని బ్యాగుల కొరత లేకుండా చూడాలి. వెదురుగట్టులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం, రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేపట్టాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఆదేశాలు జారీ చేసిండ్రు చొప్పదండకు సంబంధించి. ఇక జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతో పాటు ఇండ్లు మంజూరు చేస్తాం. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హామీ ఇచ్చిండు. జర్నలిస్టులకు ఎన్నికలు పూర్తి కాగానే ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు మంజూరు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. సోమవారం పెద్దపల్లిలో TUWJ
ఐజేయు జర్నలిస్టులు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్లకు వినతి పత్రం అందజేసిండ్రంట. అయితే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతో పాటు ఇండ్లు కూడా నిర్మించిస్తామని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు చెప్తా ఉన్నాడు. ఎన్నికల ఎఫెక్ట్, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై నిషేధాజ్ఞలు తొలగింపు, అనుమతి లేని డ్రోన్ తర్వాత డీజే సౌండ్స్ పెడితే చర్యలు అని చెప్పేసి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అంటా ఉన్నాడు. ఎన్నికల నియమావళిని పాటించాలి, రాజకీయ నాయకులతో డీఎస్పీ సమావేశం, ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేసిండు. ప్రతి గడపకు సంక్షేమ పథకాలు, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్. జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో అడ్లూరి లక్ష్మణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, అన్న లక్ష్మణ్ అన్నకు అంటే బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అన్న. ధర్మపురి ప్రజలకు అభిమానం మరవలేనిదన్నారు. ప్రజల ఆశీర్వాదంతో తనకు పదవి రావడం జరిగిందని, అహర్నిశలు నియోజకవర్గ ప్రజల బాగోగుల కోసం కృషి చేస్తానని చెప్పారు. అయితే 3 నెలల కాంగ్రెస్ పార్టీ పాలన తెలంగాణ ప్రజానికం సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పేసి అడ్లూరి లక్ష్మణ్ చెప్తా ఉన్నాడు ధర్మపురి ఎమ్మెల్యే. ఇక ఎన్నికల ఎఫెక్ట్, బహిరంగ ప్రదేశాల్లో ఇది వచ్చింది వార్త కనిపిస్తూ ఉంది. ఇక మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే, ఇదిగో సాక్ష్యం, అక్రమ నిర్మాణాల కూల్చివేత, మునిపల్లి పెద్ద చెరువు కబ్జాలో మాజీ ఎమ్మెల్యే తమ్ముడి హస్తం, వాస్తవాలను వెలుగులోకి తెచ్చినందుకు జర్నలిస్టుపై కేసు నమోదు, ఇప్పుడు విచారణ, అక్రమ నిర్ధారణ కావడంతో కూల్చివేతనంట. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రంలోని పెద్ద చెరువు శిఖం భూమి ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్న అంశాన్ని ఇటీవల శరార్థి తెలంగాణ పత్రిక ప్రధాన సంచికలో కథనాన్ని ప్రచురితం చేసింది. అయితే అప్పటి ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తమ్ముడు రాహుల్ కిరణ్ అనుచరులతో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. అందుకు అనుగుణంగానే మునిపల్లి మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు తీర్మానం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ చేయగా సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన సమాచారం మేరకు మునిపల్లి పెద్ద చెరువు శిఖంలోని భూమి మించింది వాస్తవమేనని, అయితే ఇదంతా కూడా తేలిపోయింది, సాక్ష్యం ఇదిగో, అందుకనే కూల్చేసిండ్రు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. చెరువు శిఖం భూమిలో నిర్మించిన ప్రహరీ గోడ, ఇది ఫైల్ ఫోటో పాతది, ఇది కూల్చేసిండ్రు. వసతులు లేని శ్మశాన వాటికలు, పగుళ్ళు పడి నిరుపయోగంగా మారిన వైనం, పలు చోట్ల చెత్తా చెదారంతో నిండిపోయిన దర్శనం, ఇక పట్టించుకునే అధికార యంత్రాంగం అంటూ జహీరాబాద్కు సంబంధించి ఇక బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం, జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీపీ పాటిల్. ఇక బీఆర్ఎస్ నుంచి పలువురు బీజేపీలో చేరిపోయినరు. గెలుపుపై నమ్మకం లేదా, లేక పార్టీ ప్రశ్నార్థకమా? ఎప్పుడు గులాబీ జెండాలతో నిండిపోయే సమావేశం హాలు, నాయకుల మెడలో కూడా కనిపించని గులాబీ కండువాలు. కొండాపూర్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది సంగారెడ్డి జిల్లాకు సంబంధించి. కలగా మిగిలిన కళాశాల, ఈసారైనా నూతన కళాశాల ఏర్పాటయ్యేనా? ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే, ఘనంగా సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన, భక్తి శ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజలు, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. కేసీఆర్ను నమ్మించి గొంతు కోసిండ్రు. రంజిత్ రెడ్డి బీఆర్ఎస్కి ద్రోహం చేసిండు. చేవెళ్లలో 2 సార్లు బీఆర్ఎస్ గెలిపించింది. అయితే రాబోయే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ విజయం. చేవెళ్ల నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో సబిత మాట్లాడుతూ ఉన్నది. కాకపోతే ఏంటంటే సబితమ్మ కూడా ఇంకా పోతుందని చెప్పి అంటా ఉన్నారు. మరి చూడాలి. అక్రమ పట్టాలను రద్దు చేయాలి, అసైన్మెంట్ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారు, అక్రమ పట్టాలను రద్దు చేసి పేదలకు పంపిణీ చేయాలి. కందుకూరు ఆర్డీఓకు వినతి పత్రం అందజేసిన సిపిఎం. రోడ్డు కోసం గుంతలు తీసి వదిలేసిన కాంట్రాక్టర్, ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు కనీసం కన్నెత్తి చూడని అధికారులు, వెంటనే రోడ్డు వేయాలని చెప్పేసి స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇబ్రహీంపట్నంలో ఇక కోనార్క్ ఎక్స్ప్రెస్లో గంజాయి సరఫరా, వికారాబాద్ రైల్వే స్టేషన్లో తనిఖీలు, 3.5 లక్షల విలువ గల 14 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అదుపులో నిందితులున్నారు. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, ఆర్థిక ఇబ్బందులతో జర్నలిస్ట్ ఆత్మహత్య, అయ్యో పాపం. బలవన్మరణంతో లోకాన్ని వీడిన ఈటీవీ రిపోర్టర్ రఘు. ఓవైపు పని ఒత్తిడి, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు, ఈ ఒత్తిళ్ల మధ్య కుటుంబ కలహాలు, అర్ధాంతరంగా తనువు చాలిస్తున్న ప్రజాగలాలు అంటూ పాపం చనిపోయిండు అంట ఈటీవీ జర్నలిస్టు. నిరంతరం సమాజాన్ని చైతన్యం చేస్తూ సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను, దుర్మార్గాలను, దోపిడీలను తమ పదునైన కళాల అక్షరాలతో గలాలతో ప్రజలకు, ప్రభుత్వాలకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ నిస్వార్థంగా తన గలాన్ని
ప్రజలకు వినిపించే జర్నలిస్టులు అదే అక్షరాలతో సమిధలవుతున్నారు. సమాజంలో ఏదో సాధించాలనే లక్ష్యంతో ఈ వృత్తిలో అడుగుపెట్టి కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా సమాజాన్ని ఉద్ధరించాలనుకొని చివరికి ఆర్థిక ఇబ్బందులతో పని ఒత్తిడితో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారంటూ పాపం చనిపోయినట జర్నలిస్టు. రాజేంద్రనగర్లో నిత్యం అగ్ని ప్రమాదాలు. మామూలు మత్తులో జోగుతున్న అధికారులు. పదుల సంఖ్యలో అనుమతులు లేని పరిశ్రమలు, నిబంధనలు తుంగలో తొక్కి పరిశ్రమల నిర్వహణ. పెను ప్రమాదం సంభవించి ప్రాణ నష్టం జరిగితే బాధ్యత ఎవరిది? ఇంకోది పరిస్థితి. ఈ నెల 6న SVKలో పాటపై తూటా సదస్సు. గద్దర్ ఫౌండేషన్ కార్యదర్శి గద్దర్ సూర్యం వెల్లడి అంటూ ఆయన కుమారుడు వెల్లడించిండు. ఇక రైల్వే స్టేషన్లో నోట్ల కట్టలు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు. పట్టుబడ్డ నోట్ల కట్టలు. తమిళనాడుకు చెందిన వ్యక్తి బ్యాగులో 37.50 లక్షలు స్వాధీనం చేసుకున్న JRC CRPF పోలీసులంట. కాంగ్రెస్తోనే పేదలకు న్యాయం. ఎంపీ అభ్యర్థి సునీతారెడ్డికి పారిశుద్ధ్య కార్మికుల మద్దతు అంటారు. కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మద్దతు ప్రకటించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డిని గెలుపును కాంక్షిస్తూ ప్రచారం చేస్తామని పారిశుద్ధ్య కార్మికులు హామీ ఇచ్చిండ్రు. ప్రజా సమస్య పరిష్కారమే తమ లక్ష్యం. నవయుగ యూత్ క్లబ్ సభ్యుల వెల్లడి. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే గద్వాలలో అక్రమ నిర్మాణాలు. అడ్డుకున్న మున్సిపల్ కమిషనర్కు బెదిరింపులంట. రోడ్డును కబ్జా చేసి దర్జాగా నిర్మాణాలు చేపడతా ఉన్నారు. 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీది అధికారం. పార్లమెంట్ ఎన్నికల్లోనూ హస్తందే విజయం. కార్యకర్తలంతా భారీ మెజార్టీతో మల్లు రవిని గెలిపించాలి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడాడు. 100% ఓటు నమోదు చేయించాలి. 18 ఏళ్ళు నిండా ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చేద్దాం. అదనపు కలెక్టర్ కుమార్ దీపక్. ఇక డీకే అరుణ మతి భ్రమించి మాట్లాడుతున్నారు. పూటకో పార్టీ మారే డీకేకు రాహుల్ గాంధీ పేరు ఎత్తే అర్హత లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 2 లక్షల మెజార్టీతో గెలుస్తుంది. దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. భారత రాజ్యాంగ రక్షణ యాత్ర. రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటస్వామి. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ అభ్యర్థులే లేరు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం. బీజేపీని గెలిపిస్తే నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా. బీజేపీ నల్గొండ జిల్లా ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. చెట్ల పెంపకం పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా. ప్రకృతి వనాల పేరుతో 7 ఏళ్లలో 17 కోట్ల రూపాయల ఖర్చు. సంరక్షణ కూలీలకు నెలకు 6 లక్షలు. అధికారులు ప్రజాప్రతినిధులు పర్యవేక్షణ ఖర్చు అదనం. ఇక ఒక్కొక్క మొక్కలకు 2 లక్షల రూపాయల పెట్టుబడి అయినా 1700 మొక్కలు కూడా దక్కని వైనం. సామాజిక కార్యకర్త కుదరవల్లి మోహన్ కృష్ణ ఆరోపిస్తూ ఉన్నారు. 90 లక్షల విలువైన బంగారం వెండి సీజ్. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న వాహనంలో పట్టివేత. అనుమతులు లేకపోవడంతో సీజ్ చేశామన్న రూరల్ సిఐ సురేందర్ రెడ్డి. మా డబ్బులు మాకివ్వండి మహాప్రభో. నాగార్జున సాగర్ పైలాన్ పోస్ట్ మాస్టర్ రామకృష్ణ 2 కోట్లు స్వాహా చేసిండు. పోస్ట్ ఆఫీస్ తెరవకుండా అడ్డుకున్న ఖాతాదారులు 4 నెలలు గలుస్తున్న న్యాయం చేయలేరని చెప్పేసి ఆందోళన చెందుతా ఉన్నారు. నాగార్జున సాగర్ పైలాన్ పోస్ట్ మాస్టర్ అంటారా? ఓహో, వీడేవాడు మళ్ళా 2 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు వీడు. ఎంపీపీపై అవిశ్వాసం వీగిపోయింది. 12 మందికి నోటీసులు ఇచ్చి 13 మంది ఓటింగ్ అడిగారు. 13 మంది ఎంపీటీసీలతో ఒకరు చనిపోయారు. 8 మంది హాజరైతే కోరం ఉండదని రద్దు చేసిన ఆర్డీఓ డౌన్ అంటూ గులాబీ నేతలు అట్లా అడుగుతున్నారంట. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే కుటుంబ నివారణపై చర్యలు తీసుకోవాలి. ధర్నాకు దిగిన గ్రామస్తులు యువకులు. చర్యలు తీసుకుంటామంటున్న ఎక్సైజ్ శాఖ అధికారులు. దోమలమయం రోగాల భయం. పగలు రాత్రి తేడా లేకుండా దోమల విజృంభణ. పారిశుద్ధ్య లోపం, మురుగునీరే కారణం. నివారణ చర్యలు అధికారులు ఎక్కడా అని చెప్పేసి రోగాల బారిన పడుతున్న స్థానికులు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలి. పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ అంటా ఉన్నారు బయ్యారంలో. మత్స్య సొసైటీలో అధికారుల మాయాజాలం. సొసైటీ చైర్మన్ ఎన్నికల చెల్లుబాటు ఎలా సాధ్యం? దామెర మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో అవకతవకలు. అసలు దోషులపై చర్యలు తీసుకోవాలి. అయితే అధికారులు విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు పరకాల దగ్గర. మేం పాలకులం కాదు, ప్రజా సేవకులం. ప్రభుత్వంపై దుమ్ము పోయడం తప్ప కేసీఆర్ చేసిందేం లేదు. 10 ఏళ్ల పాలనలో అవినీతి లేకుంటే ఈ స్థితి వచ్చేది కాదు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.
ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే లోక్సభ ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బందికి శిక్షణ పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల. వైరాలో యథేచ్ఛగా మద్యం విక్రయాలు, వార్డుకు 2 బెల్ట్ షాపులు 3 వైన్ షాపులు, మామూలు మత్తులో ఎక్సైజ్ శాఖ అధికారులంట. ఎలక్షన్ కోడ్ సైతం బేఖాతరు చేస్తా ఉన్నారు. నిద్రావస్థలో పోలీస్ శాఖ ఉంది. యువకుడి ప్రాణాలు రక్షించిన పోలీసులు, చనిపోతున్నానని 100కు డయల్ చేసి చెప్పిన యువకుడు సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ గ్రేట్. అసలు బుగ్గపాడు ఆదివాసీలపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం. ఆదివాసీలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మధు చెప్తా ఉన్నాడు. మిషన్ భగీరథ పథకంలో అవకతవకలు, అధికార దాహంతో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడింది. దుమ్ముగూడెం ప్రజలు తాగునీటి కోసం అలమటిస్తున్నారు. అవకతవకలపై విచారణ జరిపించాలని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య అంటా ఉన్నాడు. ఇక మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలి. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రవిబాబు. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే హ్యాట్రిక్ విజయం తర్వాత ఓటమి. రాజస్థాన్ చేతిలో ముంబై చిత్తు. 125 పరుగులు మాత్రమే చేసిన ముంబై 4 వికెట్లు కోల్పోయి ఛేదించిన రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో ఆర్ఆర్ విన్ అయింది. ఇక రికార్డ్ బ్రేక్, జకోవిచ్ సింగిల్స్లో వరల్డ్ నెంబర్ 1, డబుల్స్లో బోపన్నకు టాప్ ర్యాంక్ అంట. ఇక డిస్కషన్ టైం, ఐపీఎల్ జట్ల ఓనర్లతో బీసీసీఐ కీలక భేటీ. 16న అహ్మదాబాద్లో బేటింగ్ మెగా వేలం. ఆటగాళ్ల రిటెన్షన్పై చర్చించే ఛాన్స్ అంట. సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, కోల్కతా రాజస్థాన్ మ్యాచ్ రీషెడ్యూల్ అంట. 17న శ్రీరామనవమి కావడంతో భద్రతా ఇబ్బందులు ఉంటాయంట, అందుకని మారుస్తూ ఉన్నారు. ఇక మూవీ న్యూస్ చూసుకుంటే అట్లీ బన్నీ త్రిష, ఇక మరో హీరోయిన్గా సమంత. ఏప్రిల్ 8న అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆగస్టు 15న పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు వచ్చి రానుందంట. అట్లీ బన్నీ త్రిష ఈ ముగ్గురు కలిసి వస్తున్నటువంటి సినిమా చూసుకోవచ్చు. ఇక నాన్ స్టాప్, బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని ఏమాత్రం గ్యాప్లు ఇవ్వడం లేదు. నాన్ స్టాప్గా రెచ్చిపోతుంది. వరుస ఫోటో షూట్స్తో అలరిస్తోందంట. రష్మిక ప్రయోగం 5 భాషల్లో డబ్బింగ్ అంట. ఈ నెల 5న గర్ల్ ఫ్రెండ్ టీజర్ రిలీజ్ అవుతూ ఉంది. ఇక ప్రభాస్ తర్వాత కార్తీ, సందీప్ వాంగాతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడంట ప్రభాస్ కార్తీ. ఇక హనుమాన్ నిర్మాతతో తేజ్. రోడ్డు ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్న మెగా యంగ్ హీరో సాయి ధర్మ్ తేజ్ సినిమాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది హనుమాన్ నిర్మాతతో తేజ్ వెళ్తూ ఉన్నాడంట. ది గోట్ లైఫ్ ఓటీటీలోకి ఎప్పుడంటే అని చెప్పేసి దాదాపు 16 ఏళ్ల పాటు తీసిన ఈ సినిమా అబ్బురపరచనుందంట. మరి చూడాలి ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో. ఇది సినిమా వార్తలు. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఎప్పటికప్పుడు మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది శనార్థి తెలంగాణ దినపత్రిక. శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా కథనాలు, జిల్లాల్లో ఏమేమి జరుగుతూ ఉంది, అక్కడ రాజకీయ పరిణామాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటి పరిష్కార మార్గాలు ఏంటి, వీటన్నిటిని కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది శనార్థి తెలంగాణ. ఇది ఇవాటి శనార్థి తెలంగాణ స్పెషల్ ఎడిషన్కి సంబంధించి జిల్లా వార్తలకు సంబంధించి స్పెషల్ బులెటిన్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్.